ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కడపలంకలో ఉన్నాము. కడపలంకలో చూడండి మొత్తం కాటాకి మన బండి అయితే అక్కడుంది. మన నాగా అయితే కాటా పెడుతున్నాడు. మనకైతే 1127 ఉంది కదా శివ అన్న బండి, ఇక్కడైతే ఉన్నారు వీళ్ళు. మన అన్న అయితే ఇక్కడ కాటా పెట్టించమని చెప్పేసి నేనైతే బ్రష్ చేసేసుకొని ఇదైతే స్టెప్ని డైరెక్ట్ ఊడిపోతుంది. అర్జెంటుగా దీన్ని పైకి లేపాలా. ఎంత పని అయిపోయింది. మన బండి అయితే లోడ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 40% అయితే లోడ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 40% అయితే అయిపోయింది. ఈ మొక్కలు అయితే అక్కడ నుంచి మోసుకొస్తున్నారు అన్నోళ్ళు. చూడండి, అయితే మనకి లాస్ట్ పాయింట్ లోడ్ అవుతుంది. ఇక్కడైతే 1300 మొక్కలు, ఇదిగో ఈ రెడ్ కలర్ అయితే ఇప్పుడైతే అన్న అయితే తీసుకొస్తున్నారు కదా, అవి అయితే ఇంకా 1300 వేసేస్తే మనకి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. మొత్తం అంతా ఆల్మోస్ట్ లోడ్ అంతా అయిపోయింది. చూడండి, మనకైతే వాటర్ బాటిల్ అయితే నీళ్ళు పట్టేస్తున్నాము తాగడానికి. మనకైతే లోడింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మొత్తం ఈ లైన్ మొత్తం ఎత్తేసినాడు మా కోసం మొక్కలంతా. ఇంకా ఓపెన్ డోర్ పెట్టి లాస్ట్ లైన్ అయితే వేస్తున్నారు. వేస్తే అయిపోయినట్టే. లారీలంతా లోడ్ అవుతున్నాయి. లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆకైతే పైన చెత్త అయితే వేస్తున్నారు. చెత్త ఎందుకంటే మనకి ఎండకి ఇదైపోకున్న తర్వాత వర్షం అన్న దాంట్లో మొత్తం హీట్కి ఇది కాకుండా ఉంటుంది. కొంచెం సేఫ్టీ కోసం అయితే వేస్తారు. పైన పట్ట హీట్ ఉంటుంది కదా, దానివల్ల అది అబ్జర్వ్ చేసుకుంటుంది చెత్త అంతా. దానివల్ల మొక్కలకైతే ఏం ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంతా వేసినారు. మొత్తం అంతా లోడ్ అంతా అయిపోయి పట్ట కూడా కట్టేసినాము. ఇంకా టైం అయితే 1 అవుతుంది. బయలుదేరిపోవచ్చు. లోడింగ్ చేసిన వాళ్ళే. మేమైతే రావులపాలెం లంకలో అయితే 5000కి అయితే డీజిల్ కొట్టిస్తున్నాము. అయితే ఇంకా రావులపాలెంలో ఇంకా లోడ్ అయిపోయింది కదా, మనకైతే టన్నేజ్ అయితే 10 టన్నులు అయితే వచ్చింది. ఇదంతా ఆటోలతో ఇబ్బంది అయిపోతుంది. స్టెప్కి అయితే బోల్ట్ అయితే వేసేసినాను, ఇబ్బంది అయితే లేదు. తాడు కట్టినాం. ఇంకా రోఫ్ అయితే పోయింది. రోఫ్ అయితే రెడీ చేసుకోవాలా. ఎప్పుడన్నా స్టెప్ని దింపాలంటే ఇబ్బంది అయిపోతుంది. అయితే వెనకాల అయితే పట్టు అయితే బాగానే కట్టినారు, చూడాలా. ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఉంది. ఒక 5000 కొడితేనే హాఫ్ ట్యాంక్ వచ్చేసింది. అంతే ఫాస్ట్గా దిగిపోతుంది. మనమైతే ఏలూరు బైపాస్ అయితే ఎక్కాము. ఇప్పుడే ఏలూరు బైపాస్లో ఇప్పుడే స్టార్ట్ అయినాము. అయితే ట్రైలర్ అయితే సైడ్గా ఆపుకొని ఉన్నారు. ఏదో జరిగింది ట్రైలర్తో, దేంతో తెలియదు. మొత్తానికి దానికి రాలిపోయింది. లోడ్ అంతా కింద పడిపోయింది. అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. ఏలూరు బైపాస్ వచ్చేసరికి విజయవాడ వెళ్ళేసరికి 7:30 అయిపోతుంది. అక్కడి నుంచి విజయవాడ దాటేసరికి 8:30, 8:15 అవుతుంది. నైట్ అయితే ఇంకా అనకాపల్లి నుంచి ఎంటీ వచ్చినాను. వచ్చి పడుకునేసరికి 4 అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేసి లోడింగ్ చేపించినా కదా, ఎక్కువ ఇంకా పడుకోలేదు. కళ్ళంతా మంటుతున్నాయి. ఎంత వదిలితే అంత తోలేసి ఇంకా పడుకోవడమే. అయితే విజయవాడ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. కేసరపల్లి దాటేసాము. మోడల్ డైర్లో అయితే పులిహోర అయితే తీసేసుకున్నాను. పక్కన పెట్టేసుకుంటే ట్రాఫిక్ అయినప్పుడు అలా తినుకుంటే వెళ్ళిపోతాను. మామూలుగా అయితే ట్రాఫిక్ ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, 7 అయితే అయిపోయింది టైము. దానివల్ల ఇంకా ట్రాఫిక్గానే ఉంటుంది. విజయవాడలో అయితే ఒక అద్భుతాన్ని చూసినాను. ఇదైతే ప్యాసింజర్ ఆటో విత్ స్టీరింగ్ అనమాట. పాతకాలం ఆటో, ఎప్పుడు కాలంలో ఇది ఆటో. అయితే వీడియో తీయడానికి అయితే అవ్వడం లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. చూడాల్సినారు 2 వీలర్ వాళ్ళు లెఫ్ట్లో వచ్చి రైట్లో వచ్చి. వర్షం కూడా లైట్గా చినుకులు అయితే పడి మళ్ళీ ఆగిపోయింది. సగం అయితే తినేసినాను పులిహోర. విజయవాడ దాటేలోపు మిగిలిన సగం కూడా తినేస్తాను. మామూలుగా ఇది రెగ్యులర్గా నడిచే విషయమే. అప్పుడప్పుడు ఈ టైంలో వస్తే దొరుకుతుంది. మార్నింగ్ నుంచి ఒక 10 గంటల నుంచి 9 గంటల నుంచి దొరుకుతుంది మోడల్ డైరీలో. మన వాళ్ళు ఎప్పుడైనా వస్తే కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మనమైతే టంగుటూరు దగ్గర మళ్ళీ అయితే డీజిల్ అయితే పెడతాము. అయితే ఇంకా టైర్లు అంతా చెక్ చేసినాను, అంతా బాగానే ఉన్నాయి.
లైట్ అంతా కూడా బాగానే కట్టినారు ఆల్మోస్ట్. అయితే పార్కింగ్ లైట్ అయితే మళ్ళీ ఎందుకో జస్ట్ ఎర్త్ అయితే లూజ్ అయిపోయింది. అది కొంచెం కదిపితే అదే మలిగేసింది బాగా. బండి అయితే రన్నింగ్లో వచ్చినాను కదా, ఇంకా ఇంజిన్ అయితే ఆపలేదు. ఇంకా స్పేర్ కిట్ అయితే ఓపెన్ చేసినాను. మనకు ఒకేసారి పట్టుకున్నా ఇట్లా 2-3 సార్లుగా పడుతుండేది. ఎందుకంటే ఇంకా మొదలు ఎక్కడైనా నిద్ర వచ్చేసి పడుకునేస్తే ఇంకా మళ్ళీ డీజిల్ అంతా దొంగతనం చేస్తారు. అందుకోసం అనేసి ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళగలం అనేసి ఒక అంచనా మీద డీజిల్ అప్పుడు కొంచెం పట్టించుకుంటాను నేను. ఒకేసారి పట్టించేసుకున్నామంటే మళ్ళీ ఎక్కడో దగ్గర ఆపేసి పడుకున్నామంటే ఖాళీ అయిపోతుంది. అయితే 5500కి అయితే కొట్టేసినాము. మనకైతే మళ్ళీ హాఫ్ ట్యాంక్ అయితే వచ్చేసింది. 5500కి పడితే అయితే ఇక్కడ సైడ్కి ఆపేసుకొని వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళి వాటర్ అయితే పట్టేసుకొని వచ్చేయాలా. మనకైతే డ్రింకింగ్ వాటర్ అయితే అక్కడ ఉంది. పార్కింగ్ కూడా ఇక్కడైతే ఖాళీ పార్కింగ్ అయితే ఉంది. షాప్ అన్నీ అయితే ఉన్నాయి. అన్ని బంకుల్లోనే ఉంటాయి, కానీ కంపెనీ బంకులో అయితే కొంచెం షాపులు ఇవంతా కొంచెం ఎక్కువ ఉంటాయి. లోపల బేన్ అయితే పార్సల్ చేసుకున్నాను. బండి అయితే ఇక్కడ పార్కింగ్ పెట్టాను. అటు సైడ్ అయితే వచ్చేసినాను. ఎక్కడ ఒక దగ్గర ఆపేసి ఇంకా తినేసి పడుకోవడమా లేదంటే రన్నింగా ఎలా అయితే అలాగా అయితే పెట్టేసి కొనుక్కునేసాను. మనవాడైతే గణేష్ అయితే వచ్చిందని నిద్ర లేపుతాడంటే బండి అయితే అవక పెట్టినట్టు 2000 మురుగన్ నెంబర్డు ఉంటుంది. ఇంకైతే ఫస్ట్ అయితే అక్కడ ఆపినాను, కానీ ఇంకా అందుకు మళ్ళీ బుక్ ఆపేసినా. కాంతిలో కనిపిస్తాడు. పోర్ట్ కట్టే దగ్గర హైవేలో కంటైనర్ అయితే పడిపోయింది. మన వాళ్ళు ఇంకా కంటైనర్ పడిపోయింది. దానిపైన అయితే పడుకున్నారు. పడుకునే దాని ప్లేస్ ఎక్కడ ఉంది మన వాళ్ళకి. అలా ఉంటుంది. ఖతం అయిపోయింది. ఇంకా టైర్ అయితే పగిలిపోయింది. మళ్ళీ సైడ్ లోపలదే చాలా రోజులు కరెక్ట్గా ఏమంటే మనకి పంచర్ షాప్ 100 మీటర్ ముందరలోనే పగిలింది. అట్లా సైడ్కి సైడ్కి అయితే అయితే ఇక్కడ టైర్ పగిలిందా. ఇంకా మనకైతే ఇక్కడ టైర్ అయితే కొన్నాము. అయితే బ్లేడ్తో అయితే కొంచెం కోసినారు. కానీ టైర్ అయితే బాగానే ఉంది. 3500 పడింది ఇది మనకి ఫిట్టింగ్తో కలిపి. అంటే పాత టైర్ వాళ్ళకి ఇచ్చేటట్టు. అంటే ఇక్కడైతే పంచర్ షాప్ ఇంతకుముందు 2 సంవత్సరాల ముందు అయితే ఒకసారి వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇవాళ అందరిలాగే కదొచ్చలిగా బహర్లాగా నప్పటిగా. కానీ సంతోషించాల్సిన విషయం ఏమంటే ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టుకున్న పంచర్ షాప్ దగ్గరనే పగిలిపోయింది. ఓలా టైర్ అయితే విమలు అయితే వేస్తున్నాడు. పని చేయాలంటే విమలు ఉండాలా. సో అంటే ఒకటైతే రేడియోలో ఒకటైతే నైలాన్ అయితే వేసినాము. చూడాల, నైలాన్ పైన వెయిట్ ఎక్కువ పడుతుంది. చాలా రోజుల తర్వాత అయితే మంచిగా కన్నీళ్ళు తోలిండారు ఫ్లైలో. ఆ పక్కకి ఏ పక్కకి వచ్చింది. చూడండి, మన బండి అయితే ఇక్కడ ఆపేసినాను గాలంగిట వాళ్ళ దగ్గర. టిఫిన్ కోసం అయితే ఇంకా రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాను. మామూలుగా రెగ్యులర్గా ఇక్కడ అయితే ఉంటాము, బాగానే ఉంటుంది. మళ్ళీ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది. టైర్ అయితే ఇంకా మార్చిన టైర్ బాగానే ఉంది, ప్రస్తుతానికి రన్నింగ్ అవుతుంది. స్లోగా అయితే పక్కన అయితే నైలాన్ ఉంది కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది. మనమైతే డీజిల్ అయితే 2500 పెట్టించుకున్నాము. కర్ణాటక బార్డర్ ఇక్కడ 91 లీటర్. ఇక్కడ వాటర్ అయితే వేడెక్కింది. ఇక్కడైతే కూలింగ్ వాటర్ అయితే పట్టుకున్నాము. ఇటువంటి టెక్నిక్ అయితే వాటర్ బాటిల్ పట్టుకుని మన డ్రైవర్ల కోసమే. ఇంకా మన డ్రైవర్లే ఇలా వాటర్ బాటిల్ అయితే పట్టుకుంటారు. పైప్ అయితే వేసి పెట్టినారు. ప్యూర్ డ్రింకింగ్ వాటర్, శుద్ధ కుడియవ నీరు. అయితే వచ్చేసినాము. మన
పంచర్ షాప్ దగ్గర అయితే గ్రీజ్ కొట్టిస్తాను. అయితే గ్రీజ్ కొట్టేసాడు. గ్రీజ్ కొట్టించుకొని 4 గంటలు 5 గంటల లోపల అయితే అన్లోడింగ్ పాయింట్కి వస్తే అన్లోడ్ చేస్తానంటున్నాడు అన్నాడు. చూద్దాం. పట్ట అయితే ఇప్పేసినాము. మనకైతే అన్లోడింగ్ పాయింట్లో కరెక్ట్గా మనము 5:30కి అయితే వచ్చేసినాము. ఇంకైతే మొత్తం అంతా ఇక్కడంతా అయితే నాటడానికి అయితే తీసుకున్నారు అనమాట. అన్లోడింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. హిందీ వాళ్ళు మొత్తం ఓడిస్తే వాళ్ళంట. పట్ట పిల్లలపై దగ్గర 100 చెట్లు దింపేసినారు. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టేసినారు. అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకా పట్ట లోపలికి వేసుకుని షెల్కి అయితే వచ్చేసినాము. ఒక 3,000కి అయితే డీజిల్ వేసుకుంటే రేపు తోటలకి ఏం తిరిగేదానికి కొంచెం సరిపోతుంది. అయితే ఇక్కడ డీజిల్ కొట్టించుకునేసి ఇంకా బయలుదేరేద్దాము. షెల్లో ఏమంటే ఇంకా డీజిల్ కొట్టేటప్పుడు రూల్స్ ఎక్కువ అనమాట. ముందర అట్లయితే బ్యారిగేట్ పెడతారు, డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్ డ్రైవర్ కింద చిల్లకి పెడతారు. పెట్టిన తర్వాత బ్యారిగేట్ మనకు ఆపోజిట్లో బండికి అడ్డంగా పెట్టి తర్వాత ఫోన్లు అలా యూజ్ చేస్తే ఒప్పుకోరు. ఇవన్నీ ఉంటాయి రూల్స్.